హాయ్ ఫ్రెండ్స్, నమ్మకం ఒక్కసారి కోల్పోతే తిరిగి పొందడం చాలా కష్టం. ఒక్క చిన్న స్టోరీ విందాం. ఒక అందమైన గ్రామంలో రాహుల్ అనే 10 ఏళ్ల అబ్బాయి ఉండేవాడు. రాహుల్ చాలా తెలివైనవాడు, కానీ అతనికి ఒక చిన్న చెడ్డ అలవాటు ఉంది. కష్టమైన, ఇష్టమైన ఏదో ఒక సాకు చెప్పి అబద్ధాలతో తప్పించుకోవాలనుకునేవాడు. ఒకరోజు స్కూల్లో లెక్కల టీచరు హోంవర్క్ అడిగారు. రాహుల్ నిన్నంతా టీవీ చూస్తూ గడిపేశాడు. టీచర్ దగ్గరకు రాగానే, టీచర్, నిన్న రాత్రి మా ఇంట్లో దీపం ఆరిపోయింది. ఆ చీకట్లో నా నోట్బుక్ మీద ఎవరో నీళ్లు పోశారు. అది పూర్తిగా తడిసిపోయింది అని నీళ్లు నములుతూ చెప్పాడు. టీచర్ అతని అమాయకపు ముఖం చూసి నిజమే అనుకొని, సరే రాహుల్, రేపు కొత్త బుక్లో రాసుకురా అని సర్ది చెప్పారు. ఆ అబద్ధం సక్సెస్ అవ్వడంతో రాహుల్కి ధైర్యం పెరిగింది. మరో వారం తర్వాత మళ్ళీ హోంవర్క్ చేయలేదు. ఈసారి టీచర్ అడగకముందే ముఖం దీనంగా పెట్టి, టీచర్, మా నాన్నగారికి చాలా జ్వరం, రాత్రంతా ఆయన దగ్గరే ఉన్నాను, అందుకే చదువుకోలేకపోయాను అని అబద్ధం చెప్పాడు. టీచర్కి అనుమానం వచ్చి వెంటనే రాహుల్ వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి అడుగుతుంది. జరిగిందంతా చెప్తుంది. అప్పుడు రాహుల్ అబద్ధం చెప్పాడని తెలుస్తుంది. రాహుల్ మీద నమ్మకం పోయేలా చేసుకున్నాడు. రాహుల్ మీద టీచర్కి నమ్మకం పోతుంది. సో ఫ్రెండ్స్, ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏమంటే నీతి, అబద్ధం చెప్పడం వల్ల తాత్కాలికంగా తప్పించుకోవచ్చు, కానీ అది మన క్యారెక్టర్ మీద వేసే ముద్ర చెరిపేయలేము. నమ్మకం అనేది గాజు గ్లాసు వంటిది. ఒక్కసారి పగిలితే మళ్ళీ అతికించడం సాధ్యం కాదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.